నమస్తే. ఫోన్ ట్యాపింగ్ విషయంలో రోజుకో కీలక మలుపు తిరుగుతుంది. ముఖ్యంగా ఒక పక్కన ప్రతిపక్ష నేతల యొక్క ఫోన్లు ట్యాపింగ్ చేసడమే కాదు, మరో పక్కన రియల్ ఎస్టేట్ వ్యాపారి అలాగే సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క ఫోన్లు ట్యాప్ చేసినామని చెప్పేసి చాలా రోజులుగా వింటా ఉన్నాం. మరో పక్కన సొంత పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలే కానీ, మరో పక్కన మంత్రులై చిట్ట చివరికి కుటుంబ సభ్యుల యొక్క ఫోన్లు సైతం ట్యాప్ చేసిండ్రు అన్నటువంటి వార్తలు కూడా విన్నాం. అయితే ఈరోజు మాజీ ఎమ్మెల్యే అయినటువంటి గోనె ప్రకాష్ ఒక అడుగు ముంగటికేసి చాలా సంచలనమైనటువంటి విషయాలని బహిర్గతం చేయడం జరిగింది. ఈరోజు సిట్ ముంగటికి హాజరైనటువంటి మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాష్ గతంలో ఆయన ఫోన్ను కూడా ట్యాప్ చేసిందని చెప్పేసి ఆయనకు ఒక పక్కన సిట్ అధికారులు సమాచారం అందించడం, దాని తర్వాత తన వాంగ్మూలాన్ని ఇవ్వడం కోసం నేడు సిట్ ముంగటికి హాజరు కావడం జరిగింది. కేవలం గోనె ప్రకాష లేకపోతుంటే ఇంకొకరు అనేది కాదు, దీంట్లో పిసిసి అధ్యక్షుడైనటువంటి ఇప్పుడు పిసిసి అధ్యక్షుడైనటువంటి మహేష్ కుమార్ గౌడ్, అలాగే ఆ రోజు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కానీ, బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి అధ్యక్షుడిగా పనిచేస్తున్నటువంటి బండి సంజయ్, అంటే గతంలో ప్రతిపక్ష నేతల యొక్క ఫోన్లు ట్యాప్ చేసిళ్ళు ఎన్నికల లబ్ధి కోసం. ఏమైనా కానీ ఎవడు ఎక్కడైనా పోని, కానీ మనం ట్యాప్ చేయాలి, మూడోసారి అధికారంలోకి రావాలి. రెండు దఫాలుగా, అంటే మొదటిసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మొదలుపెట్టినటువంటి ఫోన్ ట్యాపింగ్, రెండోసారి అధికారంలోకి వచ్చి మూడోసారి అధికారం కోసం చాలామందిని బెదిరించేటువంటి కార్యక్రమాన్ని ఆ రోజు ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నేతలు చేయడం జరిగింది. ఇది బహిరంగ రహస్యం. సో సాక్ష్యాలను ఏ విధంగా కోర్టుకు సమర్పించాలన్నటువంటి దానిపైన సిట్ అధికారులు దర్యాప్తును వేగవంతం చేసిళ్ళు. దీంట్లో అసలైనటువంటి వ్యక్తులు, దీంట్లో ప్రభుత్వంలో ఉన్నటువంటి కీలకమైనటువంటి నేతలు, ఇక అంతెందుకు ఇక కేటీఆర్ ఉన్నాడనేది అందరి యొక్క భావన. సరే, ఆ అంశం అటు పక్కన పెడితే ఇప్పుడు కల్వకుంట్ల కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క ఫోన్లు ఎవరు ట్యాప్ చేసిండ్రు? హరీష్ రావు ఫోన్ ఎవరు ట్యాప్ చేసిండ్రు? కల్వకుంట్ల కవిత యొక్క ఫోన్ ఎవరు ట్యాప్ చేసిండ్రు? కవిత ఫోన్ కూడా ట్యాప్ చేసిండ్రు. అంటే ముఖ్యమంత్రి కూతురు అయినప్పటికీ కూడా ముఖ్యమంత్రి కూతురు యొక్క ఫోన్ని ఎవరు ట్యాప్ చేస్తారు అంటే కల్వకుంట్ల కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులు. దాంట్లో ఎస్ఐబి చీఫ్ అయినటువంటి ప్రభాకర్ రావుకి, A2గా ఉన్నటువంటి ప్రణీత్ రావు అనేటువంటి దగ్గర ఉన్నటువంటి వ్యక్తులు, వాళ్ళతోటి కవిత ఎవరెవరితో మాట్లాడుతూ ఉన్నది, ఆమె అడుగుజాడల్ని క్షుణ్ణంగా తెలుసుకునేందుకు వాళ్ళు ప్రయత్నం చేసినట. ఎవరు చేసినాయా అంటే దీన్ని వాళ్ళ వాళ్ళిద్దరు అన్నలైనటువంటి సంతోష్ రావు, కేటీఆర్, వీళ్ళిద్దరూ కల్వకుంట్ల కవిత యొక్క ఫోన్ ట్యాప్ చేసిండ్రు అనేది ఈరోజు గోనె ప్రకాష్ ఇచ్చినటువంటి ఒక స్టేట్మెంట్. ప్రెస్ మీట్లో ఆ సంబంధించినటువంటి అంశాన్ని బహిర్గతం చేయడం జరిగింది. కవిత యొక్క ఫోన్ ట్యాప్ చేసింది కేసీఆర్ కాదు, కేటీఆర్ అండ్ సంతోష్ రావు అని. అంటే ఏ విధంగా భయంకరంగా రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ జరిగింది ఉండొచ్చు అని చెప్పేసి మనం అనుకోవచ్చు. అంటే కుటుంబ సభ్యుల యొక్క ఫోన్లు కూడా ట్యాప్ చేసిందంటే ఇక సామాన్యుల యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. అంటే చిన్న చిన్న ప్రశ్నించేటువంటి గొంతులు, అంటే మండల స్థాయిలో జిల్లా స్థాయిలో ఉండేటువంటి నాయకుల యొక్క ఫోన్లు, అలాగే జర్నలిస్టులు, చాలామంది ప్రజా సంఘాలకు సంబంధించినటువంటి వ్యక్తులని వాళ్ళు టార్గెట్ చేసి వాళ్ళ ఫోన్లను ట్యాప్ చేసిండ్రు. ఇక సర్వీస్ ప్రొవైడర్లు వాళ్ళకి ఏమని చెప్పిన వీళ్ళంటే మనకు అందరికీ తెలుసు, వాళ్ళు మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయి, వాళ్ళు రెగ్యులర్గా మావోయిస్టులతో మాట్లాడుతూ ఉన్నారు, మావోయిస్టులకి హెల్ప్ చేస్తూ ఉన్నారు, వాళ్ళు రేపు రాష్ట్రం ఆగమయ్యేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి వాళ్ళు మావోయిస్టులకు సంబంధించినటువంటి వ్యక్తులు వాళ్ళకు సహకారాలు అందిస్తున్నారు కాబట్టి మీరు ఈ ఫోన్ ట్యాప్ చేయాలి అని చెప్పేసి సర్వీస్ ప్రొవైడర్లు చెప్పింది దొంగలు. అంటే మొత్తానికి ఈ సంబంధించినటువంటి వ్యవహారంలో కల్వకుంట్ల కుటుంబం యొక్క పాత్ర ఎంత అనేది మనకు స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. వాళ్ళ యొక్క ఆదేశాలు లేకుండా జరిగేది ఫోన్ ట్యాపింగ్. అంటే అన్ని ఫోన్ ట్యాపింగ్లు కేవలం కేటీఆర్ ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు జరిగిందంటే కాదు. కొన్ని వ్యక్తిగతమైనటువంటి స్వార్థ ప్రయోజనాల కోసం ప్రణీత్ రావు, ప్రభాకర్ రావు, అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారులని ఏ విధంగా బెదిరించవచ్చు అది కేటీఆర్కు కేసీఆర్కు తెలియకుండా జరిగినటువంటి ఈ అంశం ఇది. అంటే కొన్ని ఉండొచ్చేమో, కానీ ఎక్కువ స్వలాభాల కోసం ప్రణీత్ రావు అనేటోడు, ప్రభాకర్ రావు అనేటోడు చేసినటువంటి అసలైనటువంటి దందా ఇదంతా కూడా. గతంలో బీబీనగర్లో ఎస్ఐగా పనిచేస్తున్నటువంటి ఎస్ఐగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి ప్రణీత్ రావు అనేటోడికి డిఎస్పీగా ప్రమోషన్ రావడం జరిగింది. అంటే ప్రభాకర్ రావు టీంలో ఎవరికి ప్రమోషన్ రాలేదు, కనీసం ఇక్కడ ఉన్నటువంటి ప్రణీత్ రావుకు తప్పించి. అంటే కేసీఆర్ ఏమో
ప్రభాకర్ రావుని నమ్ముకున్నాడు. ప్రభాకర్ రావు అనేటోడేమో ప్రణీత్ రావుని నమ్ముకొని మొత్తం ఈ దాందాకు తెగబడ్డాడు. మొత్తం అంతా కూడా చేసిందంతా కేసీఆరే, అంతా చేసింది కేసీఆర్ అనేది ఇలా గోనె ప్రకాష్ చెప్పినటువంటి అంశం. గోనె ప్రకాషే కాదు, అందరు చెప్పేటువంటి అంశం కూడా ఇదే. ఫోన్ ట్యాపింగ్ ఒక భయంకరంగా జరిగింది. లక్షల మంది యొక్క ఫోన్లు ట్యాప్ అయిపోయినాయి. ఒక రోజులోనే 15 రోజుల ఆ పీరియడ్లోనే దాదాపుగా 4200 మంది ఫోన్లు, ఒకటే రోజు 650 మంది ఫోన్లు ట్యాప్ అయినాయి. అంటే ఏ విధంగా ఎంత విచ్చలవిడిగా ఫోన్ ట్యాప్ చేసి ఉండొచ్చు వీళ్ళు. ఇక ఎన్నికల సందర్భంలో అయితే విపరీతమైనటువంటి ఫోన్ ట్యాపింగ్. ఎవరెవరు ఎక్కడికి పోతా ఉన్నారు, ఎవరితో మాట్లాడుతూ ఉన్నారు, మొత్తం ఇది దొంగసాటుగా విని వాళ్ళను ఏదో రకంగా బెదిరించేటువంటి ప్రయత్నం, వాళ్ళ దారిలోకి తీసుకొచ్చుకున్నటువంటి ప్రయత్నం చేసిందట. హైకోర్టు జడ్జిల సైతం కూడా ఫోన్ ట్యాప్ చేసిందంటే ఈ దుర్మార్గులను మనం ఏమనాలో అర్థం చేసుకోవచ్చు. ఏమని తిట్టాలి వీళ్ళని అంటే, ఒక పక్కన ప్రజాక్షేత్రంలో ఈ ప్రభాకర్ రావు అనేటువంటి అమెరికా నుంచి తీసుకొచ్చిన తర్వాత నోరు విప్పితే అసలైనటువంటి వాస్తవాలు బయటపడతాయి కావచ్చు అని చెప్పేసి ఇక్కడికి రప్పిస్తే అసలు విచారణకు సహకరించట్లేదట. అంటే ఈయనకున్నటువంటి ఈ అతి తెలివి ఉంటుంది కదా, ఎందుకంటే ఎస్ఐబి చీఫ్గా పనిచేసింది కాబట్టి ఈ చీఫ్ మెంటాలిటీతోటి కొంత వాళ్ళనే మిస్గైడ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాడట. అంటే నువ్వే నన్ను క్వశ్చన్లు అడుగుతావా, నేనే నిన్ను క్వశ్చన్లు అడగాలన్నటువంటి ఉద్దేశంతో ఎదురు ప్రశ్నలు ఇంకా సిట్ అధికారులకే ఈయన సంధిస్తున్నట్టుగా తెలుస్తూ ఉన్నది. ఇక ఈయనను రేపో ఎల్లుండో పోలీస్ కస్టడీకి తీసుకుంటూ పోతా ఉన్నారట. సుప్రీంకోర్టులో ఇప్పటికే వెళ్ళేటువంటి యోచనలో సిట్ అధికారులు ఉన్నారు. ఆయనకున్నటువంటి రిలీఫ్ ఆర్డర్ ఏదైతే ఉన్నదో, అరెస్టు చేయొద్దు అన్నటువంటి రిలీఫ్ ఆర్డర్ ఏదైతే ఉందో దాన్ని రద్దు చేయాలి, పోలీసు కస్టడీకి ఇవ్వాలని చెప్పేసి నాంపల్లి కోర్టుకు సైతం కూడా వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. ఒకవేళ వాళ్ళు వేసేటువంటి పిటిషన్ కనుక స్వాగతించినట్టయితే కోర్టులు కన్ఫామ్గా మళ్ళీ ఈ ప్రభాకర్ రావుని పోలీస్ కస్టడీలోకి తీసుకొని విచారిస్తే అన్ని రకాలుగా ఈ వెనక ఉన్నటువంటి శక్తులు వ్యక్తులను యొక్క పేర్లు బయటకు వస్తే తప్పించి ఈ విధంగా కూకోబెట్టి అడిగితే ఇట్లాంటివి వచ్చేటువంటి లేవు. నోరు తెరిస్తే నాకు తెలియదు, మర్చిపోయి అన్నటువంటి సమాధానాలు చెప్తా ఉన్నాడు. అసలు విచారణకి పూర్తి స్థాయిలో సహకరించట్లేదు, నాకు గుర్తులేదన్నటువంటి అంశాన్ని చెప్తా ఉన్నాడు తప్పించి మొత్తానికి ఈ కేసును ఏదో రకంగా క్లోజ్ చేయడం కోసము, లేకపోతే ఈయన అమాయకుడు అన్నటువంటి తీరుగా సిట్ అధికారులు భావించాలన్నటువంటి ఉద్దేశంతో ఆయన తెలివిగా సమాధానాలు చెప్తా ఉన్నాడట. అసలైనటువంటి దొంగ ఇక్కడ కదా ప్రణీత్ రావు, ప్రభాకర్ రావు కదా. అంటే ప్రభాకర్ రావును విచారిస్తే ప్రణీత్ రావు పేరు చెప్తా ఉన్నారు, ప్రణీత్ రావును విచారిస్తే ప్రభాకర్ రావు పేరు చెప్తా ఉన్నారు. వీళ్ళిద్దరిని కలిసి ఒకసారి విచారించి దాని తర్వాత ఇప్పుడు నెక్స్ట్ జరిగేది అదే. వాళ్ళు ఇవాళ రేపు సుప్రీంకోర్టుకు వెళ్తారట సిట్ అధికారులు. ఎందుకంటే విచారణకు సహకరించినప్పుడు వాడు అమెరికాలో ఉంటేంది, వాడు ఇంకెక్కడైనా ఉంటేంది. మరి ఇక్కడికి తీసుకొచ్చిందే విచారిస్తే అసలైనటువంటి దోషుల యొక్క పేర్లు బయటపడతాయని కదా. కానీ నోరు విప్పకపోవడంతో అధికారులు సైతం కూడా వాళ్ళు మరొకసారి సుప్రీంకోర్టుకి వెళ్ళి ఆ రిలీఫ్ ఆర్డర్ని రద్దు చేయాలని చెప్పేసి కోరేటువంటి అవకాశంతో పాటు పోలీస్ కస్టడీకి ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు కోర్టును సైతం కోరేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనబడతా ఉంది. మరో పక్కన గతంలో ఓటుకు నోటు కేసు ఏదైతే ఉందో రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటిది, అది కూడా ఫోన్ ట్యాపింగ్ ద్వారానే అయిందన్నటువంటి అంశాన్ని కూడా ఆయనే గోనె ప్రకాష్ చెప్పడం జరిగింది. ఒకసారి చూస్తే మరొక పక్కన అంతే కేటీఆర్కి అంతే సన్నిహితుడిగా ఉన్నటువంటి బాల్క సుమన్ పరిస్థితి కూడా అదే. బాల్క సుమన్ పైన కూడా చాలా ఆరోపణలు ఉన్నాయి. బాల్క సుమన్ అక్కడ ఏదైతే పెద్దపల్లి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క స్టేట్మెంట్ని సిట్ అధికారులు తీసుకుంటా ఉన్నారు, వాళ్ళ ఫోన్ కూడా ట్యాప్ అయినాయట. ఎవరి ఆధ్వర్యంలో? ఇక్కడ ఉన్నటువంటి బాల్క సుమన్ ఎవరికి కేటీఆర్కి చాలా సన్నిహితులుగా చెప్తా ఉంటారు, కవితకు కానీ. అయితే మొత్తానికి ఈయన కూడా కొంతమంది అనుమానాలు ఉండడం, కొంతమందిని బెదిరించేటువంటి కార్యక్రమాల కోసం వాళ్ళ యొక్క అడుగుజాడలు ఏ విధంగా ఉండబోతున్నాయి అన్నటువంటి దానిపైన ఈయన కూడా కొన్ని లిస్టులు ఇచ్చినట. అవి కూడా బయటపడతా ఉన్నాయి. దానికి ముఖ్యమైనటువంటి కారణం బాల్క సుమన్ అని చెప్పేసి తెలుస్తూ ఉంది. బాల్క సుమన్ మేడకు సైతం ఈ ఫోన్ ట్యాపింగ్ ఉచ్చు బిగుస్తున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. ఇగో మొత్తం కేసీఆర్ చేశారు, అయిపోయింది కదా, మొత్తం కేసీఆర్. మరి ఇంకెవరు ఉంటారుగా? ఆ ముఖ్యమంత్రి కుర్చీలో కూకున్నటువంటి వ్యక్తి ఏది ఆ నక్క చిత్తులో ఉపాయం ఏదో పడి ఏదో రకంగా లబ్ధి పొందాలన్నటువంటి ఉద్దేశాన్ని ఆయనే ఎత్తుకోవడం జరిగింది. రెండోసారి అధికారంలోకి రావడానికి విపరీతంగా ఫోన్ ట్యాప్ చేసాడు. ఇక మూడోసారి కూడా మళ్ళీ ఫోన్ ట్యాపింగ్ ద్వారా రావచ్చు అని చెప్పేసి అందుకనే విచ్చలవిడిగా ఏ క్యాబినెట్ ఆమోదాలు లేకుండా, ఎవరి అనుమతి లేకుండా డబ్బులు విచ్చలవిడిగా రిలీజ్ చేసి విచ్చలవిడిగా ఖర్చు పెట్టేసిళ్ళు, ఎవరి ఆమోదం లేకుండానే. ఫార్ములా ఈ కావచ్చు, మిగతా సంబంధించినటువంటి ఉన్నాయి కదా, వీటన్నిటికీ కూడా మళ్ళీ మేమే ముఖ్యమంత్రి అవుతాం, మేమే మంత్రులు అవుతాం, మా ప్రభుత్వం వస్తుంది అన్నటువంటి ఆలోచనతో. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ నమ్ముకున్నారు కదా. ప్రతిపక్షకు సంబంధించినటువంటి పార్టీ నేతల యొక్క అడుగుజాడలు వాళ్ళు రేపు ఎటుపోతా ఉన్నారో ఇప్పుడే ఫోన్లో ఎవరితో మాట్లాడితే ఇప్పుడే తెలుసు. కాబట్టి వాళ్ళను పోనీయకుండా, వాళ్ళు డబ్బులు పంచనీయకుండా,
ఎలక్షన్ల ప్రచారంలో తిరగనివ్వకుండా కొంత అడ్డుకునేటువంటి ప్రయత్నం చేసి మళ్ళీ మేమే అధికారంలోకి వస్తామన్నటువంటి భావనతో అప్పుడున్నటువంటి రాష్ట్ర సర్కారు ఉన్నది. కానీ దురదృష్టవశాత్తు కావచ్చు కేసీఆర్కి ఇది మరొకసారి ఆ పాపాలు బయటపడాలన్నటువంటి ఉద్దేశంతో మళ్ళీ ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ వచ్చింది. అది అసలైనటువంటి తవ్వుతా అంటే అసలైనటువంటి వాస్తవాలు బయటపడతా ఉన్నాయి. ఇక చూడు, మొత్తం కేసీఆర్ చేశారు. కవితతో పాటు సొంత ఎమ్మెల్యేల ఫోన్లు ట్యాపు మొత్తం మీరే చేశారు. ఓ సినిమాలోని ఈ డైలాగ్ అప్పట్లో చాలా ఫేమస్. ఇటీవల తెలంగాణలో జరుగుతున్న పరిణామాలు చూస్తే ఈ డైలాగ్ గుర్తొస్తుంది. రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసు రోజుకో మలుపు తిరుగుతుంది. ఈ కేసులో ట్విస్ట్ల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఈ కేసు విచారణను లోతుకు పోయే కొద్ది విస్తుపోయే విషయాలు వెలుగు చూస్తున్నాయి. గత ప్రభుత్వ హయాంలో విచ్చలవిడిగా జరిగిందని భావిస్తున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తాజాగా మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాష్ రావు సంచలన వ్యాఖ్యలు చేస్తే ఇవాళ జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ సిట్ ముందు హాజరై వాంగ్మూలం ఇచ్చిన ఆయన ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అంతా మాజీ సీఎం కేసీఆర్ కనసన్నల్లో ఆయనకు తెలిసే జరిగిందని ఆరోపించారు. దేశ చరిత్రలో ఎక్కడ లేని విధంగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్కు పాల్పడిందని కవిత ఫోన్ను కేటీఆర్ సంతోష్ రావు ట్యాప్ చేయించారని షాకింగ్ కామెంట్ చేశారు. ఆ రిపోర్టును అంతా ప్రభాకర్ రావు సీఎం కేసీఆర్కు కేటీఆర్ సంతోష్ రావులకు ఇచ్చేవారని ఆరోపించారు. ఇగో మూడోసారి అధికారంలోకి వచ్చేందుకు ఫోన్ ట్యాపింగ్తోనే ఓటుకు నోటు కేసు, మాజీ ఎమ్మెల్యే గోనెప్రకాష్ సంచలన వ్యాఖ్యలు, ఫోన్ ట్యాపింగ్ కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు అయితే బాల్కా సుమన్ మేడకు ఫోన్ ట్యాపింగ్ ఉచ్చు బిగిస్తూ ఉన్నది. ఈ ట్యాపింగ్ వ్యవహారం రాష్ట్ర స్థాయిలోనే కాదు నియోజకవర్గ స్థాయికి పాకినట్లు తెలుస్తుంది. తాజాగా ఈ అంశంలో ఎమ్మెల్యే బాల్కా సుమన్ పేరు తెరపైకి రావడం హాట్ టాపిక్గా మారింది. గత ప్రభుత్వంలో బాల్కా సుమన్ చెన్నూరు ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆ సమయంలో తన నియోజకవర్గంలోని ఆయనకు అత్యంత సన్నిహితంగా ఉన్న ఇద్దరు మైనార్టీ నేతలను తాజాగా ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారించడం చర్చనీయాంశంగా మారింది. నియోజకవర్గంలోని రామకృష్ణపూర్కు చెందిన అబ్దుల్ అజీజ్, మందమరికి చెందిన మహమ్మద్ ముజాహిద్లను 2 రోజుల క్రితం దర్యాప్తు అధికారులు విచారించారు. మరోవైపు కేంద్ర మంత్రి బండి సంజయ్ సన్నిహితులు సిబ్బంది ఫోన్లు సైతం కూడా గత ప్రభుత్వం ట్యాప్ చేసినట్టుగా పోలీసులు నిర్ధారణకు వచ్చి దీంతో వారిని నోటీసులు పంపి వాంగ్మూలం తీసుకోబోతున్నారు. అంటే ఎంత దుర్మార్గులు చూడండి. కేవలం కేటీఆర్ సంతోష్ రావే కాదు, హరీష్ రావే కాదు, అంటే నియోజకవర్గంలో ఉన్నటువంటి చెన్నూరు ఎమ్మెల్యేగా పనిచేస్తున్నటువంటి సందర్భంలో అంటే మళ్ళీ గెలవడం కోసం ఏ విధమైనటువంటి కుతంత్రాలు చేసిన వాళ్ళని ఏ విధంగా దారిలోకి తీసుకురావడం కోసం సొంత ఎమ్మెల్యేలు సైతం కూడా వీళ్ళ ఫోన్ ట్యాప్ చేస్తే ఈయన ఫోన్ ఏమో మన కేసీఆర్ ట్యాప్ చేసేది, ఈయన ఫోన్ ఏమో కేటీఆర్ ట్యాప్ చేసేది. అంటే ఆ విధంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అంతా కూడా ఈ విధంగా జరిగినట్టుగా తెలుస్తూ ఉంది. ఇక ప్రభాకర్ రావుకు సిట్ చెక్ పెడతా ఉన్నదట. ఈ కేసులో కీలకంగా ఉన్న ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావుకు సిట్ దర్యాప్తులకు సహకరించడం లేదని తెలుస్తుంది. తనకున్న లీగల్ నాలెడ్జ్తో దర్యాప్తు అధికారులను ఎదురు ప్రశ్నలు వేస్తూ కీలక ప్రశ్నలను దాటవేస్తున్నట్లు సిట్ అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభాకర్ రావును చెక్ పెట్టేందుకు సిట్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ప్రభాకర్ రావును పోలీస్ కస్టోడియల్ విచారణకు అనుమతి ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆశ్రయించబోతున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ప్రభాకర్ రావును అరెస్టు చేయవద్దని సుప్రీం నుంచి ఆదేశాలు ఉన్నాయి. దీన్ని ఆసరగా చేసుకుని ప్రభాకర్ రావు విచారణకు సహకరించడం లేదని, అందువల్ల ఆయనకు కల్పించిన రిలీఫ్ను కూడా రద్దు చేయాలని చెప్పేసి ఇవాళ సుప్రీంకోర్టుకు కోరేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. మొత్తానికి ఈ కేసును చాలా సీరియస్గా తీసుకున్నట్టుగా తెలుస్తూ ఉంది సిట్ అధికారులు. దీంట్లో అసలైనటువంటి వ్యక్తుల యొక్క పేర్లను బయట పెట్టడం కోసం వాళ్ళు తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. నోరు తెరవనటువంటి ఆ పెదాలని ఓపెన్ చేసేందుకు మరొకసారి సుప్రీంకోర్టుకు వెళ్ళి A1గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు యొక్క రిలీఫ్ ఆర్డర్ని సైతం కూడా రద్దు చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దాని తర్వాత పోలీస్ కస్టడీ కనుక తీసుకున్నట్టయితే అసలైనటువంటి వాస్తవాలే బయటపడేటువంటి అవకాశం ఉన్నటువంటి సందర్భంలో సిట్ అధికారులు ఆ విధమైనటువంటి నిర్ణయాన్ని తీసుకున్నట్టునైతే తెలుస్తూ ఉంది. మొత్తానికైతే మాత్రం కల్వకుంట్ల కవిత యొక్క ఫోను ఇద్దరు అన్నలు సంతోష్ రావు అలాగే కేటీఆర్ ట్యాప్ చేసినట్టుగా గోనె ప్రకాష్ రావు అయితే సంచలనమైనటువంటి వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.